ఈరోజు హిందూపురంలోని జిల్లా కోర్టులో న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు హిందూపురంలోని శ్రీరామ్ చిట్స్లో ఒక బాధిత సమస్యమైన నాకు ఫోన్ చేయగా నేను శ్రీరామ్ చిట్స్లో ఫైనాన్స్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాకంటే ముందుగా ఉన్నటువంటి హిందూపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ అయిన మహేష్ నన్ను ఏరా లంచా కొడక, నువ్వు నేను వచ్చినటువంటి ప్రతి సమస్యలకు నువ్వు వస్తావా, నువ్వు వకీలైతే నువ్వు కోర్టులో ఉండాలా, అంతేగాని ఈ రకంగా ఇక్కడికి వస్తావా లంచా కొడక, నీ ఎంతరా అని చెప్పేసి శ్రీరామ్ చిట్స్లో ఉన్నటువంటి ఆఫీస్ నుంచి పైనుంచి మెడకలపై నుంచి నన్ను కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చి నన్ను పిడిగుద్దులతో గుద్ది రోడ్డు పైన బూట్స్ కాలుతో నన్ను ఎటపైన నన్ను ఈ రకంగా కొన్ని పిడిగుద్దులతో కొట్టి బూట్స్ కాలుపై చేతికి ఇంజూర్ చేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జామకాయల బండిపై ఉన్నటువంటి చాకుతో నన్ను పొడవటానికి వచ్చినాడు. ఇక్కడ ఇంజూర్ కూడా అయింది. నేను ఆ కత్తి తీసుకొని చూసేటప్పటికీ నేను పరిగెత్తి భయంతో వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాను. కాబట్టి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేసి నాకు అతని మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం చేస్తుందిగా ప్రాధాన్యపడుతున్నాను. ఆటోలో రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీలో కేసు ప్రాపర్టీ ప్రకారంగా రిలీజ్ చేయడానికి వకాలత్ చేశాను. ఈ విషయంలో ఆటో రిలీజ్ అయింది. అయినప్పటికీ కూడా ఆ కేసు కట్టినటువంటి వ్యక్తి మహేష్, 1వ పట్టణ పోలీస్ కానిస్టేబుల్ మహేష్ కేసు కట్టాడు. ఈ విషయంలో మహేష్ కేసు కట్టిన తర్వాత ప్రాపర్టీ ఫారం కోర్టులో వేయలేదు. వేయకున్న సమయంలో గౌరవ న్యాయస్థానం ఆటోను రిలీజ్ చేసింది. నేను ఆర్డర్ కాపీ తీసుకుని పోలీస్ స్టేషన్ రిలీజ్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ అప్పుడున్నటువంటి సిఐ వీరప్ప గారు, ఈరన్న గారు ఆటో రిలీజ్ చేసుకోవడానికి స్వీకరించినారు. కాకపోతే అప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి పరిశీలన లేకపోవడంతో ఆటో ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు ఆ కేసు కట్టిన మహేష్ గారు అప్పుడు నేను వీరయ్య సార్కి అడగడం జరిగింది. ఏం సార్ కేసు మా బాధితులకు ఆర్డర్ అయిపోయింది కదా, న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చింది, తిరిగా మాకు ఎందుకు మాకు రిలీజ్ చేయడానికి అడుగుతుంటూ అప్పుడు మహేష్ గారిని నిలదీయడంతో అప్పుడు ఉన్నటువంటి కక్ష అటు అలాగే నన్ను అప్పటి నుంచి కక్ష పెట్టుకొని ఈ రకంగా నన్ను చంపేయడానికి కుట్ర పొందినాడు.